నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం మూడు కలగలిసిన గొప్ప సాధన యోగా. యోగా సాధనను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ. ఎన్ఎస్యుఐలో చేరిన వివిధ కళాశాలల విద్యార్థులు పండుగలు వేసి ఆహ్వానించిన టీకే బిల్డర్ బాబు. ఉర్దూ అకాడమీ పూర్వ వైభవానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చర్యలు. వైసీపీ పాలనలో నిర్వీర్యమై మరుగుపడిన ఉర్దూ అకాడమీ. ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం మూడు కలిపి యోగాలో ఉండటం మంచి విషయమని జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి అన్నారు. శుక్రవారం గోదావరి మహాపుష్కర వనం దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాపై ఒక రోజుకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తుందని, మనందరి జీవితాల్లో యోగా ఒక భాగమై ఉండాలని తెలిపారు. ప్రతి డిపార్ట్మెంటు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యోగా ప్రాక్టీషనర్లు కొత్తగా యోగాపై అవగాహన కల్పించుకునే ఉత్సాహంతో నమోదు చేసుకున్న ప్రజలు యోగాపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఒక నెల పాటు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం, రాష్ట్రమంతా 2 కోట్ల మంది ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వటం, యోగా శిక్షణ ద్వారా అందరూ మంచి ఫలితాలు సాధించడం, ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ప్రశాంతంగా, బ్యాలెన్స్ గా, ఆరోగ్యంగా ఉంటారని, కావున అందరూ యోగా తప్పనిసరిగా చేసే విధంగా చూడాలని తెలిపారు. ఈ రోజు మనం ఇక్కడ పుష్కర వనంలో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అనే సంకల్పంతో 2014లో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మాక్సిమం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆనాడు పుష్కరాలకు ముందు ఈ ప్రాంతానికి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ కమిషనర్ గారు రామరాజు గారు ఉన్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ 5 కోట్లని వినియోగించి ఈ పుష్కర వనాన్ని ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇట్లా కాకినాడలో కూడా ఒక 5 కోట్లు ఇచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మనకి 5 కోట్లని మంజూరు చేయడం, ఈ 5 కోట్లతో ఈ పుష్కర వనాన్ని అందంగా మనం నడిచే విధంగా ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో తానికాయ దగ్గర నుంచి, కరక్కాయ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించిన, ఆక్సిజన్ సంబంధించినటువంటి అనేక వనమతి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ మెడిటేషన్ లో వారి అంశాన్ని ఈ పుష్కర వనానికి ధన్యవాదాలు తెలియజేయమన్న సందర్భంలో ఇది గుర్తుకొచ్చి మనం ఇక్కడ వాకింగ్ కి కొద్ది కాలం నేను కూడా రావడం జరిగింది. ఇది యోగా అనేది మన కేంద్రం ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రభుత్వం ప్రయత్నం చేసిన మోడీ గారు దాన్ని అన్ని దేశాలు కూడా పాటిస్తున్నాయి. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఒక రెవల్యూషనరీ చేంజ్ ప్రధానమంత్రి గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుతున్నారు 6 గంటలకి. ఈ కార్యక్రమం రేపు వారు మన యోగాలో పాల్గొంటారు. ఈ యోగాని మీ ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రద్ధతో, చిత్తశుద్ధితో, ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమం కాదు, ఆదేశించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీన్ని ఎంతో పట్టుదలతో ముందస్తుగా మీరు పరిపాలకులు, మేము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక 300 మంది ఉంటాం. కానీ ఈ జిల్లాలో అధికార యంత్రాంగం వేల సంఖ్యలో ఉంటారు. వారందరూ ఈ యోగాలో ఇన్వాల్వ్ అవుతే
సమాజం ఎంతో ప్రభావవంతం అవుతుంది. ప్రజలకు మీ యొక్క సర్వీస్ని ఇంకా కూడా అర్థవంతంగా ప్రశాంతంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి దీపిక ఇది. అతిథులుగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్సీ గారికి, అలానే CCF గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, DFO గారికి, అలానే మన ఈ రోజుతో మనం డైలీ చేస్తున్న యాక్టివిటీస్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అయిపోతుంది. టుమారో 21st జూన్ పెద్ద ఎత్తున మనందరం ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏదైతే మన హానరబుల్ CM గారు, హానరబుల్ PM గారు ఇచ్చిన కాల్ ఉందో, సో యోగా అనేది ఏదో ఒక రోజుకి పరిమితం కాకూడదు, కానీ మన అందరి జీవితాల్లో అది ఒక భాగంగా కావాలి, మనందరం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు మనం ఒక 1 month పాటు ఒక ఇంటర్నేషనల్ యోగా క్యాంపైన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంపైన్లో అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు, యోగా ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు, అలానే కొత్తగా యోగా నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో కొందరు నమోదై నేర్చుకోవడం కూడా జరిగింది. అలా మన రాష్ట్రం అంతా 2 కోట్ల మంది నమోదై ట్రైనింగ్ తీసుకొని రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు వారి కూడా వారికి నిర్దేశించిన ప్రదేశాల నుంచి యోగా ఆచరించిపోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పాలనుకున్నది ఒకటే, యోగాని అందరూ ప్రాక్టీస్ చేయాలి, అలానే యోగా ద్వారా వచ్చిన మంచి ఫలితాలకి అందరూ కూడా అర్హత పొందాలి అని. యోగా అంటే మనం ఒక ఆసనం, దానితో పాటు ఒక శ్వాస ప్రక్రియ, అలానే ధ్యానం, ఈ 3 కలిసి ఒకే విషయంలో ఉండడం అనేది ఇందులో ఉండే ఒక మంచి విషయం. యోగా చేస్తున్న వాళ్ళందరూ చెప్పింది మైండ్ని బాడీని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇది ఒక సొల్యూషన్ అని. సో ఇప్పుడు మనం సఫర్ అవుతున్న, ఈ జనరేషన్ సఫర్ అవుతున్న చాలా ఇష్యూస్కి, హెల్త్ ఇష్యూస్ అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈ రెండింటికి కూడా ఇది ఒక సొల్యూషన్. కాబట్టి దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోకుండా ఒక ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనం పాల్గొన్నాము అని కాకుండా ఈ 4 రోజుల్లో మనం ఏదైతే ప్రాక్టీస్ చేశామో దాన్ని ఫర్దర్ గా మనం కంటిన్యూ చేసి we'll make it as a routine in our life. సో ప్రతిరోజు యోగా చేసి మన డేని కానీ స్టార్ట్ చేసుకుంటే అందరూ చెప్పినట్టుగానే ఆ డే అంతా కూడా ప్రశాంతంగా ఉంటాం, బ్యాలెన్స్డ్గా ఉంటాం, అలానే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. దయచేసి అందరూ ప్రాక్టీస్ చేస్తారు అని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, టుమారో రేపు మేమందరికీ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, అలానే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చాలా వెన్యూస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న పార్క్స్ అన్నింటిలో, అలానే మనకి స్కూల్ గ్రౌండ్స్ లో, అలానే పెద్ద ఎత్తున మనము జైల్ రోడ్ లో కూడా కార్యక్రమం చేసుకుంటున్నాం. సో మీ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఈ యోగా కార్యక్రమంలో జాయిన్ అవ్వండి. సో మనం ఏదైతే ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయాలి అని ఒక సంకల్పంతో ఇది చేస్తున్నామో దాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారు అని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. దినోత్సవం సందర్భంగా పుష్కరవరంలో ఈ యోగా తరబేతి కార్యక్రమంని జరుపుకుంటున్నాము. మనకందరికీ తెలుసు, మన ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా చెప్పారు ఈ యోగా దినోత్సవ గురించి. మన భారతదేశము ఇడీ ప్రపంచానికి అవసరమైన ఈ యోగాన్ని ఒక గిఫ్ట్గా ఇచ్చింది. ఇడీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 21 తేదీన ఈ దినోత్సవంని చాలా అద్భుతంగా ఆచరిస్తున్నారు. పోయిన 10-15 సంవత్సరం నుంచి ఈ యోగా గురించి మన దేశమే కాకుండా మిగతా దేశాలు కూడా
ఈ యోగా అభ్యాసాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి ఫిజికల్ ఒకటే కాదు, ఫిజికల్ అండ్ మెంటల్. ఆయన కూడా ఒక యోగా గురు. ఆయన కూడా ఇడీ ప్రపంచానికి యోగా మెడిటేషన్ గురించి చాలా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ఏ సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్. అంటే మనము సౌండ్ మైండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ సౌండ్ బాడీ ఉంటుంది. రోజుకి సీమిత కాకుండా మనము ప్రతిరోజు కూడా ఒక 20 నుంచి 30 నిమిషాలు యోగా చేయగలిగితే మనకు, మన కుటుంబాలందరికీ, మన సమాజము, మనమందరూ పీస్ఫుల్ గా శాంతియుతంగా ఉంటాము. తూర్పు గోదావరి జిల్లాలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUIలో చేరారు. మోటార్ సైకిళ్ల మీద ర్యాలీగా వచ్చిన 95 మంది విద్యార్థులు మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో NSMIలో చేరారు. విశ్వేశ్వరరెడ్డి వారందరికీ కండువా కప్పి NSUI లోకి ఆహ్వానించారు. అనంతరం టీకే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నత స్థాయి నాయకులందరూ వారి రాజకీయ ప్రస్థానం NSUI నుండే మొదలుపెట్టిన వారేనని, ఇప్పుడు చేరిన విద్యార్థులంతా భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు NSUI తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా NSUI అధ్యక్షులు ముప్పిడే గోవింద్ అలియాస్ చెర్రీ, రాజమండ్రి రూరల్ NSUI అధ్యక్షులుగా సమర్థకుర్తి నాగ దుర్గారావు, రాజనగరం NSUI అధ్యక్షుడిగా వి సత్యసాయిరాం అలియాస్ సాయిలను నియమించారు. మన బిల్డర్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో మన తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 100 మంది స్టూడెంట్స్, వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈవేళ ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో NSUI విభాగంలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వచ్చిన వారిలో జిల్లా ప్రెసిడెంట్గా ముప్పిడి గోవింద్ చెర్రీ, అతన్ని మరి జిల్లా అధ్యక్షుడిగా NSUI జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే జిల్లా సెక్రటరీగా జి సునీల్ గారిని ఆయన నియమించడం జరిగింది. అలాగే సిటీ ప్రెసిడెంట్గా విజయ్ గారిని, ఆయన సిటీ NSUI ప్రెసిడెంట్గా విజయ్ గారిని నియమించడం జరిగింది. అలాగే రూరల్ ప్రెసిడెంట్గా నాగా గారిని, రూరల్ NSUI ప్రెసిడెంట్గా నాగా గారిని నియమించడం జరిగింది. అలాగే రాజానగరం ప్రెసిడెంట్గా సచ్చి సాయిరామ్ గారిని రాజానగరం NSUI ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే జ్యోతి గారు, వీరందరినీ కూడా మరి NSUI వివిధ విభాగాల్లో మరి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ NSUI విభాగం తరపు నుంచి వీరందరికీ కూడా 27వ తారీఖున మన వైఎస్ సర్మిలా గారు రాజమండ్రి వస్తున్నారు. అదే రోజు వీళ్ళందరికీ కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఉర్దూ అకాడమీ నిర్లక్ష్యానికి గురై మరుగున పడిందని ముస్లిం మైనార్టీ నాయకులు మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల పిల్లలు విద్యా ఉద్యోగ రంగాల్లో నిష్ణాతులయ్యేందుకు 2004లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి నగరంలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేశారని, దీని ద్వారా ఎంతో మంది ముస్లిం మైనార్టీల విద్యార్థులు శిక్షణ పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఎన్డీఏ కూటమి ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అస్లాం, జనసేన నాయకుడు షేక్ బాషా లిమ్రా మాట్లాడారు. మహమ్మద్ అస్లాం మాట్లాడుతూ ఉర్దూ అకాడమీలో కంప్యూటర్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదని, స్లాబ్ శిథిలావస్థలో ఉందని, ఫ్లోరింగ్ దెబ్బతిందని, విద్యార్థులు ఎవరు రావడం లేదని, అక్కడ కనీసం నిలబడి ఉండలేని దుస్థితిలో ఉర్దూ అకాడమీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ఉద్యోగులు మాత్రం నెలల జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మాకు మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఆర్రెడ్డి శ్రీనివాస్ అంశమైన
మైనారిటీలు ఏ విషయంలో వెనకబడి ఉన్నారు, మైనారిటీలుగా సంక్షేమ ఫలాలు అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆయన ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మైనారిటీల సంక్షేమ రెడ్డి శ్రీనివాసరావు గారిని తెలియజేయడం జరిగింది. ఏదైతే ఉర్దూ అకాడమీలో ఉద్యోగస్తులు ఉన్నారో ఈ విషయం రాలేదు. మరి మేము మైనారిటీ కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఈరోజు ఉర్దూ అకాడమీ మళ్ళీ పునః ప్రారంభించే దిశగా ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తారు. పిల్లల యొక్క భవిత కోసము ఉర్దూ అకాడమీని మళ్ళీ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏ విధంగా కోసము ఆయన మొన్న రంజాన్ నెల వచ్చినప్పుడు రంజాన్ ఇఫ్తార్ ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఒకటి కొత్తగా కంప్యూటర్ సిస్టమ్స్ కావాలి, ప్రింటర్స్ అండ్ స్కానర్స్ అని చెప్పారు. అలాగే 20 ల్యాబ్ చైర్స్, అలాగే 20 క్లాస్ రూమ్ చైర్స్, అలాగే 7 కంప్యూటర్ టేబుల్స్, అలాగే 2 అల్మారాలు, అలాగే ఐరన్ సేఫ్ లాకర్ ఒకటి కావాలి, అలాగే సేఫ్ లాకర్ ఇంకా పెద్దది ఒకటి కావాలి, అలాగే 7 అంశము 2 టేబుల్ ఫ్యాన్స్ కావాలి, అలాగే 2 సీలింగ్ ఫ్యాన్స్ కావాలి, 2 పవర్ యూపీఎస్లు కావాలి, అలాగే 2 ఆఫీస్ టేబుల్స్ అండ్ ఆఫీస్ చైర్స్ కావాలని చెప్పేసి ఈ విధంగా మీరు కనుక హాల్ సమకూర్చి ఈ సామాగ్రిని ఇస్తే వెనువెంటనే మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఈ చర్యలు మీరు తీసుకోవాలి, వెంటనే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి యువకులందరికీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏ విధంగా గతంలో పాలకులు దీన్ని నిర్వీర్యం చేశారో, ఏ విధంగా మరుగున పడేశారో నాయకులతో కమిటీ కాకుండా ఆ రాజమండ్రిలో ఉన్న ముస్లిం పెద్దలు కూడా కనుక్కుని గౌరవప్రదంగా ఉండాలి. ఇది కమిటీ అంటే ఒక పార్టీ కమిటీ లేదు, ఎన్డీఏ కమిటీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రెహమత్ నగర్ షాదీఖానా వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్లో శంకుస్థాపన చేశారు, దాన్ని అలా వదిలేశారు. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి మంత్రివర్యులతో కూడా మాట్లాడి మైనారిటీ కార్పొరేషన్ మంత్రివర్యులు పలువురితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అమ్మఒడి ఒకరికి ఇచ్చి బీభత్సమైన ప్రసారం చేశారు. సంవత్సరం నుంచి హేళన చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలు జిల్లాలోని ఓ ముస్లిం ఉమ్మడి కుటుంబం, ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు కలిపి 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలకి సుమారు 1,56,000 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చింది. నిజంగా వాళ్ళకి రంజాన్ బక్రీద్ కలిపి చేసుకున్నట్టు అయింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజమండ్రి వచ్చేసరికి ఆదిరెడ్డి వాసు గారి అభివృద్ధి అంటే ఆదిరెడ్డి వాసు గారు ఈ విధంగా కూడా అందరూ కూడా ముస్లిం సమాజం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. స్థానిక దానవాయిపేటలో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ కేవీబీ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ సేల్స్ మేనేజర్ పచ్చిపులుసు ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలనే తపనతో పనిచేసే తమ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ విధంగా తలసేమియా చిన్నారులకు ఆదుకోవడానికి రక్త శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థ సేవా కార్యక్రమాలకు ఈ రక్తదాన శిబిరాన్ని నాందిగా తీసుకున్న ఇకపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు తలసేమియా చిన్నారులకు ఆదుకోవడంలో ఎప్పుడు ముందుండే విక్రమ్ జైన్, అమీర్ పాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహంతో తాము ఈ కార్యక్రమం చేపట్టామని, కార్యక్రమంలో స్టార్ హెల్త్ సేల్స్ సిబ్బంది ఏజెంట్లు పి పేరయ్య, శ్రేష్ఠ, వి శ్రీనివాసరావు, రాయుడు, మధుసూదన్ రావు, శ్రీకాంత్, పివి సత్యబాబు పాల్గొన్నారు. సార్ అవి తీసుకుంటారు 100సారి పట్టుకో ఏం పర్లా వలీబాయ్ దగ్గర నుండి 2 ప్యాకెట్లు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతే సెంచరీ రెగ్యులర్ పీపుల్ కనపడగలే మీరు సార్ మాకు ఎప్పుడో తెలుసండి. అవునండి.
మీరు అందరూ వస్తే కానీ తీసుకుంటాను కెమెరా లేకపోతే ఇంకో బ్యాగ్ కూడా తెలియబడుతుంది 2 నిమిషాలు కెమెరా డార్లింగ్ ఎలా చూడు. నమస్తే అండి సార్, మేము స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున మా రీజనల్ అసోసియేటెడ్ హెడ్ అయినటువంటి మా కేవీబీ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి బ్రాంచ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. ఈ రక్తదాన శిబిరంలో వచ్చినటువంటి ఈ బ్లడ్ బ్యాగ్స్ అన్నీ కూడా తలసేమియా పిల్లల నిమిత్తం మేము ఇవ్వాలనుకున్న ఆలోచన ఏదవుతుందో అది నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. తలసేమియా మీద అవగాహన తక్కువ ఉన్న మాకు అవగాహన కల్పించినటువంటి అమీర్ బాషా గారికి, అలాగే విక్రమ్ జైన్ గారికి, అలాగే ఏబీసీ సంస్థ ద్వారా మాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మేము నిజంగా హ్యాపీగా ఉన్నాము. రాబోయే కాలంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా మా కేవీబీ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లోని బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసి తలసేమియా పిల్లలకి మరింత విస్తృతంగా మేము బ్లడ్ డొనేట్ చేయడానికి ఈరోజు సంకల్పం తీసుకుంటున్నాము. మా మండపేట నుంచి కూడా దగ్గర 15 మంది ఈ బ్లడ్ క్యాంప్కి రావడం జరిగింది. మేమంతా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో సభ్యులం. ఉత్తమైన స్థానంలో ఉన్నామంటే దానికి 100% మా కేవీబీ శ్రీనివాస్ సార్. సో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన రావడం, మా సీనియర్ సిఎస్ఎం అయినటువంటి పచ్చిపూడి వరప్రసాద్ గారు తీసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా మా ఎస్ఎంస్, ఏజెంట్స్, కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సుమారు 100 మందికి పైగా బ్లడ్ డొనేట్ చేయాలన్న ఆలోచన ఏదవుతుందో అది నిజంగా గర్వించదగ్గది. సో రాబోయే కాలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున హామీ ఇస్తాం. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు ఈ సంవత్సరం ఏ అభివృద్ధి పనులు జరగలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక సూర్యరాయ్ గ్రంథాలయంలో పార్టీ 16వ నియోజకవర్గ మహాసభ కేశవరపు అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. అంతకుముందు పార్టీ పతాకాన్ని మధు ఆవిష్కరించారు. అనంతరం మృత వీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ మహాసభను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వందలాది దరఖాస్తులు అధికారులకు ఇచ్చామని, ఖాళీ స్థలాల్లో సిపిఐ భూ పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కి లెటర్ రాసిన ఆయన స్పందన లేదని మధు అని తెలిపారు. సిపిఐ మహాసభల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామర్లకోటతో పాటుగా అనేక శాఖా మహాసభలు పూర్తయినాయి. ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలని, భవిష్యత్తు కార్యక్రమాలని చర్చించి తీర్మానాలు చేయబోతున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య ఇళ్ల స్థలాల సమస్య ఉంది. ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నాను ఆయన, మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం, ఆవుల మస్తు దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క అభివృద్ధి పని చేశారా? ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు, అరువులైన పేదలందరికీ 2 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు చెప్పింది రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి. భూమి లేదా ఉంది. కొత్తపల్లి మండలంలో భూమి ఉంది, పిఠాపురం మండలంలో భూమి ఉంది. ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేస్తున్నాం. ఇక రెండవది, రాష్ట్ర గవర్నమెంట్ 10 గంటలు చేయాలని నిర్ణయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 8 గంటల పని విధానానికి దాన్ని పోరాడి సాధించుకున్నాం. దీన్ని
10 గంటలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెంటనే ఆపాలని కోరుతున్నాం. అదేవిధంగా జూలై 9 కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం సమరశీల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో జూలై 9న ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు, లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్టీల్ ప్రదర్శితం చేశారు. ఇప్పటికి సంవత్సరం అవుతున్నా ఇప్పటికే వాళ్ళ ఉద్యమాలు దేశంలో చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు. మీరు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి అయినా ఉంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి, దాని సొంత గనులు కేటాయించమని కోరుతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం చాలా మందికి తల్లి వందనం పడలేదు. మున్సిపల్ ఆఫీస్ కార్మికులు పడలేదు, చిన్న చిన్న ఉద్యోగస్తులు పడలేదు. ఏదోనికన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అర్హులైన అందరికీ తల్లి వందనం పడాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం రీతిలో ఉన్న ప్రధానికందరూ కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ ప్రెస్ మీట్ లో కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, అలాగే పిఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ, నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాని పాల్గొన్నారని తెలియజేస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఏబి నాగేశ్వరరావు పార్క్ దుర్గంధ భరితంగా మారింది. ఈ పార్క్ లో వాకింగ్ చేసేందుకు ప్రతిరోజు సుమారు 150 మంది వరకు వస్తుంటారు. పార్క్ లో ఉన్న చెరువు మురికి నీటితో సంవత్సరాల తరబడి నిల్వ ఉండిపోవడంతో దుర్గంధ భరితంగా మారిందని ఏబి నాగేశ్వరరావు పార్క్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు బొజ్జ రామకృష్ణ, శ్రీధర్, వీర గీతారత్నంలు పేర్కొన్నారు. శుక్రవారం ఏబి నాగేశ్వరరావు పార్క్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. సందర్భంగా మాట్లాడుతూ ఏబి నాగేశ్వరరావు పార్క్ లో వాకింగ్ చేసేందుకు వచ్చే వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని, ఈ పార్క్ కు చుట్టుపక్కల ప్రాంతాలైన ఆర్యాపురం, లింగంపేట, సీతంపేట, కోటిలింగాలపేట, తుమ్మలవ, కోర్లంపేట తదితర ప్రాంతాల నుంచి వాకర్స్ చెరువు చుట్టూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారని పేర్కొన్నారు. చెరువును ప్రధానంగా లోతట్టు ప్రాంతాలైన ఆర్యాపురం, సీతంపేట, కోటిలింగాలపేట, లింగంపేట తదితర ప్రాంతాలు వర్షం నీట వలన ముంపు నివారణ కోసం వినియోగిస్తారని తెలిపారు. సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి. 2 సంవత్సరాలు బాగుంది, 2 సంవత్సరాలు పెట్టి అస్సలు బాగాలేదండి. జారిపోతున్నాం, మొక్కలు బాడి నీరు చాలా ఇదిగా ఉంటుందండి. వాసన భరాయించలేకపోతున్నాం, ముక్కులు చెవులు మూసుకోవాల్సి వస్తుంది. ఎవ్వరూ పట్టించుకోవటం లేదండి. మేము నల్లపోతున్నాం, వచ్చే రౌండ్ వేసేందుకు మన చిరాకు వచ్చి వెళ్ళిపోతున్నామండి. మరి ఇంకేమి మేము వాటిని వేయించాలండి. అంచేత మీరు అన్ని జాగ్రత్తలు ఏమీ చేయట్లేదండి. అసలు ఆ బాత్రూమ్ కట్టించారండి, కనీసం ఆ బాత్రూమ్ ఒక్కరు కూడా వాడటం లేదండి. ఆ బాత్రూమ్ అక్కడ బాత్రూమ్ కూడా ఒక్కరు కూడా వాడటం లేదండి. ఎవరు క్లీన్ చేయరండి, అక్కడ ఎవరు వాడటం లేదు. చుట్టేబులు కూడా అసలు శుభ్రం లేదండి, అస్సలు శుభ్రం లేదండి, బాగోటం లేదండి. సంబంధించిన వస్తువులు కూడా పాడైపోతున్నాయి. వస్తువులు అయితే అన్ని దొంగతనం చేసేస్తున్నారండి, అన్ని పగలు కొట్టేస్తున్నారు. లైట్లు వెలుగుతున్నాయండి. ఉదయం వస్తున్నారు, సాయంకాలం వస్తున్నారు. ఉదయం ఎక్కువ మగవాళ్ళు వస్తారండి ఆడవాళ్ళ కన్నా. అన్ని బాగా ఉన్నాయి కానీ వాసన చూడండి, మాకు అది కావాలి. తిరుగుతున్నాయండి, విష సర్పాలు తిరుగుతున్నాయండి, పాములు తిరుగుతున్నాయండి. అసలు ఏం బాగోట్లేదు. ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకి? ఏం చెప్పాలంటే అధికారులు బేగా వచ్చి మాకు అన్ని సౌపాయం చేసేలాగా మాకు అందించాలండి. అలాగైతే మేము పార్కు తిరుగుతామండి, లేకపోతే పార్కు తిరిగి పని లేదండి. మా ఆరోగ్యాలు మేము పాడు చేసుకోమండి. ఈ రోజున ఆర్యాపురం ఏబి నాగేశ్వరరావు గారి పార్కు వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మరి లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాకర్స్ ఏదైతే పార్కు చుట్టూ తిరుగుతున్నారో దీనికి సంబంధించి ఆరోగ్య రీత్యా ఈ తిరగడం అటు నుంచి కానీ ఈ పార్కులోకి వస్తే జబ్బులు పడి మూలపడే పరిస్థితి తయారైనది. గతంలో నగర పాలక సంస్థ వారికి అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో మాకైతే అర్థం కావట్లా. ఇక్కడ ఎవరైతే వాకర్స్ నడవడానికి వస్తారో సాయంత్రానికి ప్రాణం పోయే పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా అధికారులు, కమిషనర్ గారు తక్షణం దీని మీద స్పందించి వెంటనే దీన్ని రిమూవ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క వినియోగదారుల నుంచి తెలియజేస్తున్నాం. అలాగే మరి ఏదైతే లేడీస్ సుమారుగా 150 మంది ఉదయం సాయంత్రం కూడా తిరుగుతున్నారు. మరి ఇంతటి చక్కటైన పార్క్ ని ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకొచ్చినందుకు నగరపాలక సంస్థ వారిని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇది తక్షణం
దీన్ని రిమూవ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క ఆఫీసర్ని ప్రజా ప్రతినిధులు కూడా ఖచ్చితంగా వచ్చి దీన్ని ఇక్కడ అవశేషాలన్నీ ఒక వాసన కూడా చూసి పరిశీలించి తక్షణం న్యాయం చేయవలసిందిగా మరి మహిళా మండలి అలాగే ఏదైతే మరి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పార్క్ విషయంలో అనేక రోజులుగా మరి స్పందన చేస్తున్నారు. కానీ ఎవరు కూడా రిమూవ్ అవ్వలేకపోతున్నారు. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి తక్షణం నేను స్పందించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ విషయం మీద ఏమైనా సోమవారం స్పందనలో ఏమైనా పెట్టబోతున్నారా? అలాగే కమిషనర్ గారికి గ్రీవెన్స్ లో కూడా మేము స్పందనలో పెట్టడం జరుగుతుందండి ఈ సబ్జెక్ట్ విషయంలో. అలాగే సచివాలయాల్లో కూడా ఇవ్వడం జరుగుద్ది. ఆరోగ్య రీత్యా ఏదైతే ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో వారికి కూడా మేము పిలిపివ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు సోమవారం కట్టుదిట్టం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ పార్కు వస్తున్నాం కానీ అది శుభ్రం అన్నది లేదండి. వర్షం వస్తే అంతా నీరే అండి. వర్షాకాలం రాలేవండి పార్కుకి. గేట్ దగ్గర నుంచి అదంతా వర్షమేనా నీరు నిలబడిపోతుంది. మేమందరం 4 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇక్కడ తిరుగుతాం. సచివాలయం కంటే వాసన అండి అంతానే. ఆ పార్క్ అని నీరు ఆ కలవలో నీరంతా ఇందులో వదిలేస్తున్నారు. మెయింటెనెన్స్ ఏమీ లేదండి. అసలు శుభ్రం చేయట్లేదు. కంపు ముక్కు మూసుకుని ఎన్నాళ్ళని తిరుగుతామండి. అలాగా ఎక్సైజ్లు అన్ని ఊడిపోయాయండి. అసలు అవి ఏం బాగోలేవండి. అసలు లూజ్ అయిపోయాయండి. రిపేర్ వచ్చినాయి. బాత్రూమ్ కూడా శుభ్రం అయ్యి అసలు వెళ్ళేవండి మేము. అసలు ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి పనే లేదు. వాటర్ కూడా రాదండి. వాటర్ కూడా రావట్లేదండి. అది అసలు తలుపులు కూడా లేవు వాటికి. అది గమ్మునే లేడీస్ బాత్రూమ్ అదే అధికారులు అందరూ కొంచెం గమ్మున చూసుకొని మరి శుభ్రం చేయించాలి కదండి. ఇది వరకు కూడా కంప్లైంట్ పెట్టామండి. మరి ఆ చెత్త చెదారంగా చెరువు నిండిపోయి ఉంటుందండి చెత్తతోటి. అంతా వాసన అండి. కుక్కలు పాములు కొంచెం చెగటపడి పాములు కూడా వస్తున్నాయండి. సెక్యూరిటీ లేదండి. లేదండి. తాగిన వాళ్ళు పడుకోవడం అండి. సెక్యూరిటీ కూడా ఏం అండవు. అతను తిరగబడతానే ఉంటారు. మొన్న ఒక అమ్మాయిని కూడా మొన్న అతను ఎవరు అడుక్కుంటూ కూడా వచ్చాడండి. అతను ఏమో అన్నం తెచ్చుకున్నాను. సెక్యూరిటీ అన్నది లేదు. చూడడానికి అంటున్నారు కానీ మాకు ఎవరికి సంబంధం లేదంటున్నాడు. కొంచెం పట్టించుకుంటే అధికారులు తొందరగా పట్టించుకుని చేయమని చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం 3 కలగలిసిన గొప్ప సాధన యోగా. యోగా సాధనను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ. ఎన్ఎస్యుఐలో చేరిన వివిధ కళాశాలల విద్యార్థులు పండుగలు వేసి ఆహ్వానించిన టీకే బిల్డర్ బాబు. ఉర్దూ అకాడమీ పూర్వ వైభవానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చర్యలు. వైసీపీ పాలనలో నిర్వీర్యమై మరుగుపడిన ఉర్దూ అకాడమీ. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.